హలో హడావుడంతా సర్ప్రైజ్ దేనికి వేణు స్తోమత ఉన్న స్నేహితుని ఉన్నా నన్ను నీ చదువుకు సహాయం చేయనివ్వలేదు. కనీసం నీ సక్సెస్ ను సెలబ్రేట్ చేయాలని ఏర్పాటు చేశాను. నువ్వు కాదంటావనే ముందు నోటీస్ ఇవ్వలేదు. ప్రసాద్, నేను ఒక్కడే కాదు కదరా, మనందరం పేసయ్యాముగా. నువ్వు నా పట్ల చూపిస్తున్నటువంటి ప్రత్యేకమైన అభిమానానికి నో 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 కృతజ్ఞతలు కాకరకాయలు జాంతనాయి. వీఆర్ హియర్ టు సెలబ్రేట్. కమాన్ కూర్చో. హలో వేణు గారు. అరే, మేము రాకుండానే పార్టీ మొదలెట్టేశారా? అన్నయ్య, ఇది చాలా అన్యాయం. నువ్వంటే పర్వాలేదమ్మా, ఈ బకాసురుని తీసుకొస్తామనే భయపడుతున్నాను. రే నోరు మీరా ఎందుకురా? నీ ఫ్రెండ్ నువ్వు మర్చిపోయినా పద్మ గుర్తు పెట్టుకుని మరీ పిలుచుకొచ్చింది. అందుకు సంతోషించుకోరే. అది కాదురా వాడి ఉద్దేశం. వాడు పిలవకపోయినా పద్మ నిన్ను తీసుకొస్తుందని వాడు బాగా తెలుసు. వెల్ సెట్. ఆల్ పర్పస్. వేణు గారు, ఈ శుభ సందర్భంలో ప్రత్యేకంగా తయారు చేయించిన బందర్ నేతి లడ్డు సేవించండి. ఏది చేతికివ్వండి. కూర్చోండి. సరే, నోరు తెరవాలి. హలో డాడీ, సమయానికి వచ్చారు. దిస్ ఇస్ మిస్టర్ వేణు, మా కాలేజీ. నమస్కారం అండి. యూనివర్సిటీ ఫస్ట్, ది మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఆఫ్ ది కాలేజ్ సార్. మై బెస్ట్ ఫ్రెండ్. అంతటితో అయిపోయాదిరా. కలెక్టర్ ఆఫీసులో బల్లలు తుడుచుకున్న ఒక ప్యూన్ కొడుకని కూడా. డాడీ, ఏమిటా మాటలు? ఏం నిజం కాదా? డాడీ, ప్రసాద్, నీ అంతస్తుకి తగిన వాడితో స్నేహం చేయడం నీకు నాకు మర్యాదగా ఉంటుంది. అంతేగాని మన ఇంట్లో నిలబట్టడానికైనా అర్హత లేని ఒక ప్యూన్ కొడుకుతో. బాలాజీరావు గారు, మీరు పెద్దవారు, సంస్కారం కలవారు. మా నాన్నగారిని ప్యూన్ ప్యూన్ అనటం బాగానే. అంత తెలిసిన వాడు ఇంత దూరం ఎందుకు వచ్చావు? వేణు గారిని అన్నయ్య ఆహ్వానించాడు డాడీ. అడిగిందంతా నిన్ను కాదు. వేణు, నీ చదువు సంస్కారం ఉపయోగించి నీ అంతస్తు ఏమిటో తెలుసుకుని అక్కడే పడి ఉంటావు శ్రేయస్కరం. డాడీ, నా మిత్రుని అవమానిస్తున్నారు. ఆ మిత్రుల్ని ఇంటికి తీసుకొచ్చి మీ నాన్ననే అవమానిస్తున్నావు. కానీ మీ కారణాలేవి నేను వినదలుచుకోలేదు. అతను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. బాలాజీరావు గారు, ఐఎమ్ సారీ బ్రదర్. ఆల్ రైట్. ప్రసాద్, మా నాన్నగారి అంతస్తుకు నేను ఎలా బాధ్యుడిని కాను, మీ నాన్నగారి సంస్కారానికి కూడా నువ్వు బాధ్యుడివి కాదు. నమస్కారం బాబు గారు. ఎవరు? రంగన్న. మీ అబ్బాయి వేణు కదూ? అవును బాబు. నమస్కారం అండి. రావయ్యారా, కూర్చో. కమాన్ మిస్టర్, కూర్చో. బాబు గారు, ఉన్నంతలో ఏదో తంటాలు పడి ఇంతవరకు చెప్పించాను. వాడు కష్టపడి చదివి బిఏలో ఫస్ట్ పాస్ అయ్యాడు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ వేణు. రంగన్న, నువ్వు చాలా అదృష్టవంతుడు. అందుకే బాబు గారు, తమరు దయదలిచి వాడికి ఏదైనా చిన్న నౌకరీ ఇప్పిస్తే. ఏమిటి నౌకరీ కావాలా? వేయలేదు. రంగన్న బాబు, చదువు రాని వాడికి మార్కులు ఇచ్చి పాస్ చేయించడం ఎంత తప్పో, చదవగలిగిన వాడికి ఉద్యోగం ఇచ్చి చదువు పాడు చేయడం కూడా అంతే తప్పు. ఆ పాపని నేను చేయలేను. నిజమే బాబు, కానీ ఇంకా పై చదువులు చదివించడానికి నాకు స్తోమత కావాలి కదా. ఈ వయసులో అమ్మా నాన్నకు సేవ చేసుకునే అవకాశం ఇప్పించండి. ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తే. డోంట్ బి సెంటిమెంటల్ మై బాయ్. పరిస్థితులతో రాజీ పడ్డం మా తరం అలవాటు, ఎదిరించి సాధించడం మీ తరం లక్ష్యం. రంగన్న, ఏపుగా పెరిగే చెట్టుని మధ్యలో నరికే హక్కు మన ఎవరికి లేదయ్యా. అబ్బాయిని బాగా చదివించు. ఇవాళ నువ్వు పడే కష్టాన్ని వడ్డీతో సహా తీరుస్తాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సీత, ఇవాళ ఏమైందో తెలుసా? ఏమండి? కలెక్టర్ గారు మన వేణును పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు చాలా గొప్పవాడు అవుతావని ఆశీర్వదించారు. అంతేకాదు, నా వైపు తిరిగి రంగన్న, ఏమైనా సరే వీడి చదువు మాత్రం మానిపించొద్దని చెప్పారు. ఇంకే, కలెక్టర్ గారు చెప్తే మీకు వేదమేగా. అంటే ఏమిటి నువ్వు అనేది? అది కాదండి, మీరు రాత్రనక పగలనక పడే కష్టాన్ని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. అయినా మన దగ్గర ఏముందని చదివిస్తా. ఏముందా? ఇంకా ఈ శరీరంలో శక్తి ఉంది. ఈ గుండెల నిండా వాడు బాగుపడాలని ఆశ ఉంది. చూడు సీత, ఇవాళ మనం కష్టపడ్డా రేపు వాడు పెద్దవాడై 10 మందికి ఉపయోగపడేవాడు అవుతాడు. ఏమైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, చివరికి నా ప్రాణం పోయినా సరే వాడి చదివి తీరవలసింది. నువ్వు వాడదాన్ని గనక అనవసరంగా ఆరాటపడుతున్నావు. అవునండి, నేడు రేపు రాలిపోయేవాడు. ఆ మొక్క నిలబెట్టే రాలిపోదాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, చివరకు నా ప్రాణం పోయినా సరే వాడిని చదివించి తీరవలసింది. ఏమైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, చివరకు నా ప్రాణం పోయినా సరే వాడిని చదివించి తీరవలసింది.
నాన్న, నా కోసం, నా చదువు కోసం మీరు పడే బాధను ఇప్పుడు బాగా అర్థం చేసుకోగలిగాను. మీ ఆశల్ని నిజం చేయడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నాకిక మీ ఆశీస్సులే శ్రీరామరక్ష. నా లక్ష్యాన్ని సాధించి తిరిగి వస్తాను. వెళ్ళిరా బాబు, క్షేమంగా వెళ్ళిరా. నువ్వెక్కడున్నా బాగుండటమే మాకు కావాలి. మా కష్టాలను చూసి బాధపడవలసి వస్తుందనుకున్నావే కానీ నిన్ను చూసి మేము ఎంత గర్వపడుతున్నామో నువ్వు ఊహించలేకపోయావు బాబు. ముచ్చలరావు గారు, అయ్యా, స్టాక్స్ అనుకున్న చోటకి చేర్చేశారా? చెత్తం 10 రోజుల క్రితమే దాటించేశాను. డబ్బు పూర్తిగా ముట్టిందా? ఈ దఫా బస్తాకి 200 ఎక్కువ వసూలు చేశాం సార్. గుడ్ బాబు, మరి ప్రజలు? మనం ప్రజలు కాదటయ్యా, మనం చెప్పింది వాళ్ళు వింటారు. ముచ్చలరావు గారు, అయ్యా, మన స్టోర్స్ అన్నిటి ముందు స్టాక్ లేదు అని బోర్డులు తగిలించండి. వాళ్ళు దౌర్జన్యానికి దిగితే పోలీసులు పిలిపించండి. ఆకలితో ఉన్న ప్రజలు ఏదైనా గొడవలు లేవదీస్తే? పిచ్చి శాస్త్రి గారు, అక్కడే ఉంది అసలు కీలకం. వాళ్ళ ఆకలి మన అవసరం, వాళ్ళ ఆవేశం మనకు అవకాశం. వాళ్ళు ఉద్రేకంతో కేకలు వేస్తే అవి హైదరాబాద్ లో వినిపిస్తాయి. స్టాక్ మన చేతుల్లోకి వస్తుంది. ఈ స్టాక్స్ ఇతర రాష్ట్రాలకు పంపిస్తాం. డబ్బు మన జేబుల్లోకి వస్తుంది. స్టాక్ బయటికి తీయండి, బియ్యం ఇవ్వండి. ఏమిటయ్యా గొడవ? ఓటు కనిపించడంలా స్టాకు లేదు అని? కోర్టు మీద కనిపించేవి మీ పుత్తులు, నిజాలు కావు. అసలు నువ్వెవరై అడగటానికి? కడుపులో మారుతున్న మనుషులు, మర్యాదగా స్టాక్ బయటికి తీయండి. తీయకపోతే మీ బతుకులు బదాలు చూపిస్తాం. ఇప్పుడు మేము బతుకుతాను పదార్లలో గవర్నమెంట్ స్టాక్ ఏమైంది? ఆ మాట వెళ్ళి వాళ్ళు అడుగు. బియ్యమో అని ఎడుతారేవరా పిచ్చినాయాళ్ళారా. అందుకే మనిషికి తినడానికి అన్నం ఉండదు, ఆవులు గేదెల్లాగే గడ్డి మేయాల్సిన రోజులు వస్తాయి అని ఎప్పుడూ చెప్పాడు బ్రహ్మంగారు మహానుభావుడు. నీకెవరా, నువ్వు ఎన్నెళ్ళు చెప్తావు? నీకేం పిల్ల మేక? పిల్ల మేక రెండింటి మీద నాకు మోజుందిరా పెద్ద ఆయన. కానీ నీలాంటి వాళ్ళందరినీ చూశాక ఆ ముచ్చటను వచ్చే జన్మకు వాయిదా వేసేసాను. నువ్వు తినడానికి మెతుకు లేదు, మరో గతిమాలను నీ లోకంలోకి తీసుకొచ్చి వదిలిపెట్టడానికి ఎవడిచ్చాడురా నీకు హక్కు? నుంచి పక్కదానికి గంజి నీళ్ళైనా లేవురా. కాసిపోద్దామంటే ఇంట్లో బియ్యం గింజలు కూడా లేవు. కాస్త సారైతు కళ్ళ పోయిరా నాయన, అది తాగైనా కళ్ళు తెరుస్తుందేమో. పోయిరా నాయన అబ్బాయి. బాబు, ఈ పిల్లని చూడండి, ఆకలితో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒక్క పిడికడి బియ్యం ఖరీదు కాదు బాబు, బిత్తానికి ఇప్పించండి. ఇది జీవితం అంతా మీ కొట్టు ముందు అడుక్కు తినైనా మీ రుణం తీర్చుకుంటుంది. ఒక పిడికడి గీయలేవు పరవా. పోతాను రా, కానీ మీకు పోయే రోజులు దగ్గరికి వచ్చాయి. మీలాంటి వాళ్ళు కుక్కతో వస్తారు. వారే కలెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. కలెక్టర్ ఆఫీసులో బల్లం కూర్చుకుని ఒక ప్యూన్ కొడుకని కూడా చెప్పు. వేణు, నీ చదువు సంస్కారం ఉపయోగించి నీ అంతస్తు ఏమిటో తెలుసుకుని అక్కడే పడి ఉంటావు శ్రేయస్. డై అతను ఇక్కడ ఒక క్షణం కూడా ఉంటాను వీళ్ళు. నాలుజీరావు, షడా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నాన్న, వేణయ్య బాబు. నాన్న, ఆఫ్టర్ ఆల్ ఒక బంట్రోతు వేధవ కొడుకు నా అంతటి వాడు కోరికండ వేస్తానంటే జీవంతులు పెట్టులు తెస్తాను. అయ్యా, అల్పుని అందరం మెచ్చిస్తే అర్ధరాత్రి వేళ గొడుగు పట్టమన్నాడు వీళ్ళంటి వాడే. మరి ముందే ఆ నౌకరిగాడి కాళ్ళకి మొక్కుతాడా? అవ్వా, అయ్యా గ్రహస్థితి ఏమీ బాగులేదు. దానికి తోడు 4 రోజుల్లో శని ఆ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు. ఉండవయ్యా, నేనుండగా శని ప్రవేశించడానికి ఎన్ని వేల గుండెలు ఉన్నాయి? అయ్యా చూడండి, ప్రతి విషయానికి ఒక విరుగుడు ఉంది. మాకు నేను చెప్తాను. అసలు ఆ కలెక్టర్ వచ్చి కుర్చీలో కూర్చోనివ్వండి, అతను ఆనుకోవాలన్నీ అంతే.